ఉంది. సాధారణంగా సన్న రకాలను రైతులు విత్తనోత్పత్తికి మాత్రమే వేసంగిలో సాగు చేస్తారు. కానీ ఈ తెలంగాణ సోన మనము మామూలుగా మార్కెట్లో అమ్ముకోవడానికి అంటే తినడానికి కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో మేము ఇంకొక కొత్త రకాన్ని కూనారం వ్యవసాయ పరిశోధన సంస్థ విడుదల చేయడం జరిగింది. అది కూనారం రైస్ 1 KNM 733 అనే నెంబర్తోని అది విడుదల చేయడం జరిగింది. అది కూడా బీపీటీ గింజ నాణ్యత కలిగి అంటే సన్న గింజ నాణ్యత కలిగి 120 రోజుల్లో పంటకు వస్తుంది. ఏ సన్న రకమైన రబీలో గనక 120 రోజుల్లో పంటకు వస్తే మీరు నూకల శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి రబీలో కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత గతంలో విడుదల చేసిన 2 పాత రకాలు కూడా రబీలో అంటే వేసంగిలో సాగు చేయడానికి అనువైన సన్న రకాలుగా మనం గుర్తించడం జరిగింది. ఒకటి జగిత్యాల మషూరి JGL 11470. ఈ రకము ఖరీఫ్లో 135 రోజులు, రబీలో 125 రోజులనే పంటకు వస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా ఇది అతి సన్న గింజ రకము, అధిక దిగుబడినిచ్చే రకం. దాదాపు తెలంగాణ సోనతో ధీటుగా ఇది దిగుబడినిస్తుంది. గింజ నాణ్యత కూడా అతి సన్నం అంటే బీపీటీ కంటే సన్నంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన రకము జగిత్యాల పరిశోధన స్థానం నుంచి రూపొందించిన రకమే JGL 3844. ఇది జగిత్యాల సాంబా అనే పేరుతోని జగిత్యాల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడింది. ఇది కూడా సన్న గింజ రకమే, కాకపోతే కొంచెం పొట్టిగా ఉంటుంది గింజ. ఇది మీకు ప్యానికల్ మైట్ను తర్వాత కొంతవరకు అగ్గి తెగులు కూడా తట్టుకుంటుంది. ఈ రకం కూడా 120 రోజుల్లో రబీలో పంటకు వస్తుంది. కాబట్టి ఈ రకంలో కూడా నూకల శాతం తక్కువగా ఉంటుంది. ఈ రకాన్ని కూడా రానున్న వేసంగిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సాగు చేసుకోవచ్చు. మన నిత్య జీవితంలో కలప వాడకం ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తోంది. మనం రోజు వాడుకునే వివిధ రకాల ఫర్నిచర్, పనిముట్లు, ఇళ్ల నిర్మాణం ఇలా ఎన్నో అవసరాలకు కలపను మనం ఉపయోగిస్తూనే ఉంటాం. మరి మన అవసరాలకు తగినంత కలపను లభ్యం చేసుకునేందుకు కేవలం అడవులపైనే ఆధారపడకుండా వివిధ రకాల కలప చెట్లను అటవీ వ్యవసాయం లేదా మన వ్యవసాయంలో భాగంగా పంట మొక్కలతో పాటు లేదా బంజరు భూముల్లో కూడా సాగు చేసుకోవటం ఎంతైనా అవసరం. పంట కాలం ఎక్కువైనప్పటికీ మంచి ఆదాయాన్నిచ్చే వివిధ కలప మొక్కలు, వాటి సాగు వివరాలు ఇప్పుడు మీకోసం.